అదే విధంగా ఈ రెండు సామాజిక వర్గాలు ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించింది కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది. మా సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఈ రోజు వరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి కంపల్సరీ మా సామాజిక వర్గం కూడా చాలా వెనుకబడినది దాని సామాజిక వర్గాల్లో ఇక్కడ. కాబట్టి మా సామాజిక వర్గానికి ఎవరు కూడా బయటికి రానివ్వట్లేదు. దాన్ని ఉద్దేశించి కూడా రాజకీయాలకు రావాలి, వచ్చి మన సామాజిక వర్గానికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత చేయాలి. మన పట్టణానికి మనం పుట్టినప్పుడు మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మా ముత్తాత బెల్లంపల్లి, మా తాత బెల్లంపల్లి, మా నాయన బెల్లంపల్లి, నేను బెల్లంపల్లి, నా కొడుకు కూడా రేపు బెల్లంపల్లి. ఇక్కడ నుంచి వస్తున్నాం అంటే ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలలో కూడా ఎక్కడో రిలేషన్షిప్ వచ్చినప్పుడు కలుసుడో పరిచయమో ఏదో ఒక రకంగా పరిచయాలు ఉంటాయి. అంటే ఇక్కడ పరిస్థితులు కూడా మనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఏం జరిగింది, అసలు నియోజకవర్గ పరిస్థితి ఏంటిది, రాష్ట్రంలో మన స్థానం ఏంటిది అనేది పూర్తి స్థాయిలో మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి తప్పకుండా అధికారంలో ఉంటేనే మన సంస్థను సెట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలకు తప్పకుండా రావాలి. ఇప్పుడు నేను కొత్తగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉండాలి తప్ప పార్టీలు ముఖ్యం కాదు. ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసే కొన్ని అవినీతి పనులు చూసినాం. ఏ ఒక్క హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయింది. మా ప్రాంతానికైతే ఇంకా ఘోరం జరిగింది. అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. వచ్చిన మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని కట్ చేసి మిషన్ భగీరథ పేరుతోని అడా ప్రాజెక్ట్ నుంచి శుద్ధ నీళ్ళు తీసుకొచ్చి బెల్లంపల్లికి వచ్చింది. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే. గోదావరి వాటర్ని కట్ చేసి ఈ అడా ప్రాజెక్ట్ వాటర్ని తీసుకొచ్చి శుద్ధ వాటర్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇవ్వలే. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినప్పటికీ ప్రజాసేవ లక్ష్యంగా ఖచ్చితంగా చేయాలి మనకున్న దాంట్లో. నేను దీంట్లో ఖర్చు కొత్తగా ఇప్పుడు ఒకవేళ నిజంగానే నేనేదో సంపాదించుకోవడానికి ఇంకో దేనికి వస్తే అధికార పార్టీకి పోవాల్సింది. అట్లా కాదు, ప్రజా సేవ చేద్దామనే ఉద్దేశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. దాని ద్వారా సమాజానికి కూడా మంచి చేయొచ్చు.